నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు అడుగంటుతున్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో గ్రౌండ్ వాటర్ గణనీయంగా పడిపోవడం అధికారుల్లో టెన్షన్ పెడుతోంది. గరిష్టంగా 50 అడుగుల లోతుకు నీరు వెళ్లిపోవడంతో యాసంగి పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వేగంగా నీరు అడుగంటిపోతున్న 15 మండలాల పట్ల అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంచినీటి ఎద్దటి తలెత్తకుండా జిల్లా ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శరత్ ను గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. చీబన్పల్లి, గట్కోల్, తుంపెల్లి, తాళ్లపల్లి, ముషీర్ నగర్, రాణులపేట, చిన్న, వాల్గోట్, ఎడపల్లి, మోపాల్, ముప్కాల్, నందిపేట, వెల్మల్, మాక్లూర్, మదనపల్లి, మెండోరా, నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, రెంచల్తుపల్లి, దండిగుట్టలో వేగంగా గ్రౌండ్ వాటర్ పడిపోతున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. చాలా వరకు అక్కడ గ్రౌండ్ వాటర్ 30 మీటర్ల లోతుకెళ్లినట్లు నిర్ధారించారు. జిల్లాలో 15కు మించి మండలాల్లో భూగర్భ నీటి మట్టం సగటున 20 మీటర్లకు చేరి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఈజ్ రియలీ thank you and appreciate for the district administration for only to suggest certain things, to have a comprehensive network, and so that nobody can pinpoint us that we have not taken any steps in this regard. So already the district officers need mandal special officer ga pettamani cheppa. So already district collector garu issued proceedings and chepparu. I am very happy. Similarly, మండల్ లెవెల్ ఆఫీసర్స్ కి కూడా there is a MRO, there is a MPDO, there is a NPO. వాళ్ళకి క్లస్టర్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ పెట్టి క్లస్టర్ ఆఫీసర్స్ గా యూ హావ్ టు డిజైడ్ సో దట్ ది మైక్రో లెవెల్ వాళ్ళు సపోజ్ దేర్ ఆర్ 6 GPs, ఆ 6 GP సెక్రటరీస్ తోటి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే ఆ 6 GPs గ్రూప్ కాల్ చేసుకుంటారు. ఏంటంటే మన సిచ్యువేషన్ ఏంటనేది అడుగుతానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ విల్ ఓన్లీ ఫోర్సింగ్ ఆన్ ఎంపీడీఓ. ఎంపీడీఓ కెన్ బి ఓవరాల్ కోఆర్డినేటర్, బట్ వాట్ ఈస్ ది MRO ఆల్సో కెన్ డూ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎంపీఓ ఆల్సో కెన్ డూ. సో కాబట్టి ఈ విధంగా ఒక ముగ్గురు ఆఫీసర్స్ ని క్లస్టర్ లెవెల్ గా డివైడ్ చేసి క్లస్టర్ ఆఫీసర్ గా పెడితే బాగుంటుంది మై సజెషన్. అండ్ మున్సిపల్ కమిషనర్ డెఫినెట్లీ విల్ బి దేర్ ఫర్ మున్సిపాలిటీ. And we will be with the ward officers. So ward officers kuda 4-5 wards ki ward officer untuntaru. So వాళ్ళని కూడా మీరు క్లస్టర్ ఆఫీసర్ గా డిజైన్ చేసి మున్సిపాలిటీ కూడా we have to monitor. Similarly municipal corporation. Then meetings at mandal level already చెప్పారు, డైలీ చేస్తున్నారన్న వెరీ హ్యాపీ. But make sure that every Monday or one dedicated one day our district officers shall go to the mandal, sit there and talk to the cluster officers and assess the situation. ఇక నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు అడుగంటుతున్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో గ్రౌండ్ వాటర్ గణనీయంగా పడిపోవడం అధికారుల్లో టెన్షన్ పెడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ మార్నింగ్ స్పందన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈ ఎండ తీవ్రతకు పూర్తిగా ఏదైతే దాదాపు 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేది ఈ రోజు వరకు మనకు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోయే దశకు చేరుకున్నాయి. దాదాపు 50 అడుగుల లోతుకు దాదాపు 50 అడుగుల మీటర్ల లోతుకు భూగర్భ జలాలు మనకు క్షీణించిపోయినాయని చెప్పేసి అధికారులు మనకు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రధానంగా దాదాపు 15 మండలాలు జిల్లాలో, నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే దాదాపు 15 మండలాలలో రోజు రోజుకు దాదాపు గడిచిన ఈ 20 రోజుల్లో దాదాపు అంటే 20 మీటర్ల లోతు నుంచి దాదాపు 50 మీటర్ల లోతు వరకు కూడా మనకు అనేక చోట్లలో ఈ మండలాలలో ఈ భూగర్భ జలాలు మనకు క్షీణిస్తున్నాయని చెప్పేసి అధికారిక లెక్కలు మనకు బయటపెడుతున్నాయి. ప్రధానంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని, ఏదైతే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ శరత్ ను నిజామాబాద్ కు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన నిన్ననే
నిజామాబాద్ కు వచ్చేసి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్, తర్వాత అన్ని మండలాలకు సంబంధించిన ఎండిఓలు, తర్వాత సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన అధికారులు, తర్వాత పట్టణాలకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా కార్పొరేషన్ ఏదైతే కమిషనర్లకు సంబంధించిన అందరినీ నిన్న ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే అడుగడుతున్న భూగర్భ జలాల పరిస్థితుల మీద, అదేవిధంగా తక్షణంగా తాగునీటి ఎద్దడిని కూడా మనం పరిష్కరించే దిశగా ఆయన నిన్న ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం నిన్న అధికారిక లెక్కల్లో వాళ్ళు బయటపెట్టిన దాని ప్రకారంగానే చూస్తుంటే నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా ఈ సిరికొండ మండలంలో ఏదైతే పాకాల అనే ఒక గ్రామం ఉంటుంది, ఆ పాకాల గ్రామంలో డిసెంబర్ లో 9 మీటర్ల లోతు అడుగులో నీరుండేవి. ఒక్కసారిగా ఆయన జనవరికి వచ్చేసరికి దాదాపు 19 మీటర్లకు సంబంధించిన లోతుకు అడుగంటం. ఇప్పటికి చూస్తుంటే ఈ జనవరి నుంచి ఈ మార్చి ఈ ఎండింగ్ వరకు చూస్తే మొత్తంగా దాదాపు 50 అడుగుల లోతుకు క్షీణించిందని చెప్పేసి కూడా మనకు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. దాంతో పాటు అదే మండలంలోని పక్కనే ఉన్న భీమ్గల్ మండలంలోని గోనుగుప్ల గ్రామం గాని, రామన్నపేట గాని, హుస్సేన్ సాగర్ గాని, తర్వాత అక్కడే ఉన్న అనేక బాబాపూర్ గాని, తర్వాత చీమన్పల్లి గాని, ఇట్లా రకరకాల గ్రామాల్లో కూడా అధికారులు అక్కడ ఏదైతే పరిశీలిస్తే ఇవన్నీ అంటే పూర్తిగా భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా మనకు ఇంకా మోపాల్ మండలం గాని, ముక్కాల మండలం గాని, అదే ఎడపల్లి మండలము, తర్వాత ఇక్కడ ఉన్న దూపల్లి గాని, ఇట్లా రకరకాలుగా బోధన్ డివిజన్ లో, ఆర్మూర్ డివిజన్ లో, మనకి ఇక్కడ నిజామాబాద్ డివిజన్ లో గాని అనేక ఈ 3 డివిజన్లలో కూడా పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మనం ఇంకొకటి చూసుకుంటే ఏదైతే నిన్న ప్రత్యేక అధికారి శరత్ ఆయన దిశానిర్దేశం చేసిన అంశాల విషయాన్ని చూస్తే ప్రతి మండలానికి ఒక జిల్లా ఉన్నత స్థాయికి సంబంధించిన అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన గాని, తర్వాత ఇక్కడ తాగునీటి ఎద్దడికి సంబంధించింది గాని వాళ్ళ పర్యవేక్షణలో ఇదంతా ఒక టీం, ఒక బృందంగా ఏర్పడి వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్న దిశగా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశాలతో పాటు మండలాలలో, తర్వాత గ్రామ పంచాయతీలలో కూడా సెక్రటరీలకు బాధ్యతలు అప్పగించడం, మండలాలలో మిషన్ భగీరథ ఏఈలకు గాని, తర్వాత ఇక్కడున్న ఎంపీడీఓలకు గాని బాధ్యతలు అప్పగించడం జరిగింది. స్పందన సాయన, అంటే ఇప్పుడే ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మరి రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాస్తవంగా మనకి ఇది నడి వేసవి కొనసాగుతోంది. ఇంకా 2 మాసాల వరకు వేసవి ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడే 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్న క్రమంలో మరిన్ని అంటే ఇప్పుడు వచ్చే మే వరకు కూడా మనకు ఈ ఏప్రిల్ మొత్తము, అదేవిధంగా మే ఈ 2 నెలలు కూడా పూర్తి స్థాయిలో దాదాపు 44 డిగ్రీలు 45 డిగ్రీలకు మించి మనకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో మరింత భూగర్భ జలాలు అడగంటే అవకాశాలు ఉన్నాయి. నీటి ఎద్దడి చాలా తీవ్ర స్థాయిలో ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పేసి అధికారులు ఇప్పటి నుంచి అప్రమత్తం అవుతున్న మనకు సందర్భాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ యాసంగిలో దాదాపు 5,20,000 ఎకరాలలో వివిధ పంటలు వేశారు. ఇప్పటి వరకు దాదాపు 60% వరకు మన పంటలు కోతకొచ్చినాయి. ఇంకో 40% మనకున్నాయి. అయితే పంటలు కోయాల్సి ఉంది. కానీ వాటికి సరిగ్గా ఏదైతే సాగునీరు అందే పరిస్థితులు లేకపోవడంతో అనేక రకాలుగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా మొన్న ఇటీవలే దాదాపు 15 రోజుల క్రితం దర్పల్లి మండలం, ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలోని ఒక చిన్న తాండాలో రైతులంతా ఎండిపోయిన పంటలను కోసేసి పశువులకు మేతకి చేయడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో మాకు నీళ్లు అందడం లేదు, మాకు ఇంకా ఈ పంటలను మేము పూర్తిగా కొనసాగించలేని పరిస్థితి ఉంది, ఎండిపోయిందని చెప్పేసి ఆందోళన గురై వాళ్ళంతా పశువులకు మేతగా దాన్ని వాడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఓవరాల్ గా చూస్తే మనకు దాదాపు 3,70,000 ఎకరాలలో ఈ వర పంటని వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు నిజామాబాద్ జిల్లాకు సింగూరు జలాశయము, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి, ఈ 2 ప్రధాన ప్రాజెక్టులే ఆధారపడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సాగునీటికి కూడా అంటే పూర్తిగా కొద్దిగా తాగునీటి కోసమే
వాటర్ ను నిల్వ ఉంచడం జరిగింది. ఈ సాగునీటి కోసం ఎక్కువగా విడుదల చేయలేని పరిస్థితులు. ఈ క్రమంలోనే మొన్న ఆర్మూర్ పట్టణంలో డిస్ట్రిబ్యూటర్ నంబర్ 82 అది కూడా గండిపడడం, ఈ సాగునీటి కోసము తాగునీటి కోసం వదిలిన నీరంతా వృధాగా ఇళ్లలోకి చేరడం అనేది కూడా జరిగింది. అయితే మొత్తానికైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. పూర్తి స్థాయిలో ఈ వేసవి కాలం ముగిసేంత వరకు ఖచ్చితంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నిన్న ఏదైతే మనకు స్పెషల్ అధికారిగా వచ్చిన డాక్టర్ శరత్, గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే మాత్రం వారిపై ఉపేక్షించేది లేదు, గట్టి చర్యలు తీసుకుంటాం, వారిని అవసరమైతే సస్పెండ్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్.